నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు ఊహించని రీతిలో ముదిరిపోతోంది. ఇరాన్ కు చెందిన ఏకైక వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం బుషేహర్ సమీపంలో జరిగిన క్షిపణి దాడులు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ అణు కేంద్రం లక్ష్యంగా జరిగిన 4వ దాడి ఇది. ఈ ఘటనతో అప్రమత్తమైన రష్యా అక్కడ పనిచేస్తున్న తన నిపుణులను హుటాహుటిన తరలించింది. మరొక వైపు డొనాల్డ్ ట్రంప్ 48 గంటల అల్టిమేటం జారీ చేస్తూ ఇరాన్ ను సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. అసలు బుషేహర్ ప్లాంట్ వద్ద ఏం జరిగింది? అక్కడ రేడియేషన్ ముప్పు పొంచి ఉందా? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దళాలు తమ దాడులను ఉధృతం చేశాయి. దక్షిణ ఇరాన్ లోని పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉన్న బుషేహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో శనివారం తెల్లవారుజామున భీకర పేలుళ్లు సంభవించాయి. ఈ క్షిపణి దాడుల్లో ఒక భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా అణు రియాక్టర్ కు అనుబంధంగా ఉన్న ఒక భవనం తీవ్రంగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ప్రధాన రియాక్టర్ కు అక్కడ భద్రపరిచిన ఇంధనానికి ఎలాంటి నష్టం జరగలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రాథమికంగా ధృవీకరించింది. అయినప్పటికీ అణు కేంద్రం సమీపంలో బాంబుల మోత మోగడం అంటే అది అగ్నితో చెలగాటమారడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. బుషేహర్ ప్లాంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న దాదాపు 198 మంది రష్యన్ అణు నిపుణులను బస్సుల ద్వారా ఆర్మేనియా సరిహద్దుకు తరలించింది. ఇజ్రాయెల్ సైన్యంతో రహస్యంగా సమన్వయం చేసుకున్న రష్యా తన పౌరులకు ఎటువంటి హాని కలగకుండా ఈ ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. అణు ప్లాంట్ పై దాడులు కొనసాగితే అది కేవలం ఇరాన్ కే కాదు, పక్కనే ఉన్న కువైట్, బహ్రెయిన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలకు కూడా పెను రేడియేషన్ ముప్పును తెస్తుందని ఆయన హెచ్చరించారు. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ కు చివరి హెచ్చరిక జారీ చేశారు. వచ్చే 48 గంటల్లోగా ఇరాన్ శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోతే ఆ దేశంలోని ప్రతి వంతెనను, ప్రతి విద్యుత్ కేంద్రాన్ని, మౌలిక సదుపాయాలను నేలమట్టం చేస్తామని ఘాటుగా స్పందించారు. మేమింకా మా అసలు ప్రతాపాన్ని చూపలేదు, ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే పతనం తప్పదు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యుద్ధ జ్వాలలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇటు ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధమని ప్రకటించింది. అణు కేంద్రాల చుట్టూ యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతుండటంతో ప్రపంచ దేశాలు శ్వాస బిగపట్టి ఏం జరుగుతుందోనని ఆందోళనగా చూస్తున్నారు.